హైదరాబాద్లో వరద తీవ్రతకు అద్దం పడుతున్న దృశ్యాలు ఇవి. ఇప్పుడు మనం బండ్లగూడ మైలార్ దేవరపల్లి మధ్యలో ఉండేటువంటి పల్ల చెరువు పక్కన ఉన్నాం. ఇది పల్ల చెరువు కట్ట అనమాట. ఆ కట్ట దిగువన నిర్మించిన కాలనీ ఇది. దీని పేరు సుభాన్ కాలనీ. ఈ కాలనీలో మట్టి సుమారు 4 నుంచి 6 అడుగుల మేర పేరుకుపోయింది. మనం చూస్తున్న దృశ్యాల్లో కనిపిస్తున్నాయి వాహనాలన్నీ కూడా మట్టిలో కూరుకుపోయినాయి. సాధారణంగా వాహనాన్నిట్లో కూరుకుపోతాయి. వర్షం వెలిసిన తర్వాత, వరద తగ్గిన తర్వాత వాహనాలు వెనక్కి తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ ఈ వాహనాలను బయటికి తీయాలంటే ప్రొక్లైనర్లు పెట్టి మట్టిని అంతటిని తవ్వించి కానీ ఈ బండ్లను బయటికి తీయలేము. ఇక్కడ మనం చూస్తున్న ఒక కారు పూర్తిగా కప్పబడిపోయింది. మట్టితోటి రాళ్లతోటి కారు కప్పబడిపోయింది. అలాగే 2 వీలర్స్ చాలా వరకు ఇక్కడ స్థానికులు కొంతమంది చెప్తున్నారు ఈ మట్టి కింద కూడా 3-4 2 వీలర్స్ ఉన్నాయని చెప్తున్నారు. దాంతోపాటుగా మనకి పైకే కనిపిస్తుంది ఒక 2 వీలరు. కేవలం అద్దాలు మాత్రం బయటకు, హ్యాండిల్ అద్దాలు మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. ఇంకా కారు చూడొచ్చు, కారు లోపలికి మట్టి చేరింది. కారు ఎంత మేరకు పూడుకుపోయింది అనేది మనకి వీడియోలో మీకే స్వయంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ పార్క్ చేస్తున్న ఒక పాత అంబులెన్స్ కూడా మట్టిలో కూరుకుపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ కాలనీ మొత్తం, సుభాన్ కాలనీ మొత్తం కూడా బండ్లగూడ దగ్గర ఉన్నటువంటి పల్ల చెరువుకి దిగున ఉంది. సో జలపురం చెరువు, నవాబ్ చెరువు నుంచి నీరు పల్ల చెరువులోకి రావడం, పల్ల చెరువు సామర్థ్యానికి మించి నీరు రావడంతో ఆ నీరు పొంగి పొరలడంతో కట్ట నుంచి వచ్చిన నీరు, నీటితో పాటు కొట్టుకు వచ్చిన మట్టి, ఈ మట్టితో ఈ కాలనీ మొత్తం కూడా నిండిపోయింది. ఈ కాలనీలో దాదాపు ఇళ్ళన్నీ కూడా మీరు చూసేటట్టయితే ఈ పక్కన చూడొచ్చు, ఇంటికి పైకి ఎక్కడానికి చేసుకున్న మెట్ల దగ్గర ఉన్న రైలింగ్ ఇదంతా కూడా మట్టిలో కప్పిపోయిన దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి వరద 3 రోజుల నుంచి, అంటే మంగళవారం అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అయిన వరద ఇప్పటికీ కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా తన ఉధృతిని కొనసాగించిందని చెప్పొచ్చు. నిన్న అర్ధరాత్రి నుంచి వరద కొంచెం తగ్గుముఖం పడుతూ వచ్చింది. ప్రస్తుతం పల్ల చెరువు దగ్గర రెస్టోరేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. మనం చూస్తున్న దృశ్యాల్లో ఆ చెరువు దగ్గర క్రేన్లు పెట్టి, క్రేన్ల ద్వారా కరెంటు స్తంభాలను పునరుద్ధరించడము, కరెంటు వైర్లు కట్ చేసి మరి ఆ స్తంభాలను మళ్ళీ అదే చోట్లో నిర్మించడం ఇలాంటివి చేస్తున్నారు. దాంతోపాటుగా కట్ట దగ్గర మిగిలిన చోట కూడా మట్టి పనులు అవి జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు కొంచెం ఆ ఫ్లోటింగ్ తగ్గింది కాబట్టి కట్టని మొత్తం సరి చేసేసి ఇక మళ్ళీ ఇక్కడ నీరు పొంగి పొరలకుండా, అంటే కట్ట మీద నుంచి నీరు పొంగి పొరలకుండా వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా కట్టకి అవతల వైపు, అంటే ఎక్కడైతే గండి ఏర్పడిందో ఆ గండి దగ్గర కూడా దాదాపు ఉధృతి తగ్గింది. గండితో పాటుగా కృత్రిమంగా పోలీసులు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కలిసి కొంత గండి పెట్టారు. అది కూడా దాదాపు అక్కడ వాటర్ ఫ్లో లేదని చెప్పొచ్చు. ఇన్ఫ్లో ఆగిపోవడంతో కాలనీలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయని చెప్పొచ్చు. కాలనీలో ఇంకా నిల్వ ఉండిపోయిన నీరు బయటకు వెళ్ళడానికి ఇంకొంత సమయం పట్టినప్పటికీ కూడా కొత్తగా నీరు చేరట్లేదు కాబట్టి అంతవరకు వాళ్ళు సంతోషిస్తున్నారని అనుకోవాలి. అదే సందర్భంలో రోడ్ల మీద బండ్లగూడ ఆరంఘర్ రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయింది. మనం 2 రోజుల నుంచి ఆ దృశ్యాలు చూసాము. ఇవాళ కూడా ఆ రోడ్డు దగ్గర సహాయ చర్యలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే ఇవాళ కొంచెం నీరు ఉధృతి తగ్గడంతో, ఇన్ఫ్లో ప్రవాహం ఆగడంతో అక్కడ సహాయక చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్న ఒక గోడౌన్ నుంచి మొత్తం సోయాబీన్స్ అన్నీ కూడా కొట్టుకొచ్చి రోడ్డు మీద కొన్ని టన్నుల సోయాబీన్స్ రోడ్డు మీద కనిపించిన దృశ్యాలు మనం చూసాము. అదంతా కూడా సరుకంతా పాడైపోయింది. ఆ రకంగా కేవలం సోయాబీన్ అనే కాదు, ఈ ఒక్క వ్యాపారమే కాదు, ఈ వరదలు చాలామంది వ్యాపారులు కన్నీరు మిగిల్చాయి. కొన్ని వందల కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టం అయితే ఇప్పటివరకు స్పష్టమైన అంచనా రాలేదు. ప్రభుత్వం అధికారికంగా ప్రాణ నష్టం అయితే అంచనా ఇప్పటివరకు స్పష్టమైన లెక్క ఏదీ తెలియలేదు. ప్రభుత్వం అధికారికంగా హైదరాబాద్ వరదలో ఎంతమంది మరణించారనేది ఇప్పటికీ చెప్పలేకపోతుంది. సో మళ్ళీ ఈ కాలనీ పరిస్థితి చూస్తే కనుక, అంటే మనం ఎక్కడ ప్రారంభించాం, ఈ మైలార్ దేవరపల్లి దగ్గరలో ఉండే సుభాన్ కాలనీ పరిస్థితి చూస్తే కనుక ఈ కాలనీలో రోడ్డు ఇది చూడొచ్చు. మొత్తం మట్టి రాళ్ళు ఈ రోడ్డు మీద కొట్టుకు వచ్చి రోడ్డు మీద ఉన్న ఆల్రెడీ ఉన్న పాత రోడ్డు మొత్తం కుంగిపోయి చిందరవందరగా అస్తవ్యస్తంగా అయిపోయింది ఈ పరిస్థితి. కేవలం ఈ రోడ్డు ఎంత దారుణంగా కొట్టుకుపోయిందనడానికి ఇది ఒక ఉదాహరణ. కింద నిర్మించిన డ్రైనేజీ పైపులకు సంబంధించి ఆ డ్రైనేజీ నిర్మాణాలు కూడా బయటపడిపోయినాయి. దాదాపు మనం చూడొచ్చు 4 అడుగుల మేర ఇక్కడ రోడ్డు కొట్టుకుపోయిన దృశ్యానికి ఇది ఒక సాక్ష్యం అనమాట. ఇదే తీవ్రత పాత నగరంలో, ముఖ్యంగా బండ్లగూడ, చాంద్రాయనగుట్ట ఈ ప్రాంతాల్లో చాలా కాలనీల్లో ఇంతే తీవ్రంగా వరద ఉంది. కొన్ని చోట్ల నీరుతో వచ్చింది, కొన్ని చోట్ల బురదతో వచ్చింది, మరికొన్ని చోట్ల నీరు బురద లేకపోయినప్పటికీ కూడా కాలనీలన్నీ కూడా జనజీవనం స్తంభించిపోయిందని చెప్పొచ్చు. దాదాపు 3 రోజులుగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిస్థితి ఇలాగే ఉంది. బహుశా సహాయక చర్యలు ఈరోజు రేపు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.